అమరావతిలో సాయంత్రం కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సమావేశం జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో సమావేశం జరగనుంది. అలాగే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలకు సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక సమావేశం అనంతరం మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు డిన్నర్ ఇవ్వనున్నారు. అమరావతిలో సాయంత్రం కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సమావేశం జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో సమావేశం జరగనుంది. అలాగే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలకు సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక సమావేశం అనంతరం మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు డిన్నర్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. మురళి, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వేదిక పైన ఈ సమావేశం జరగబోతా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 12న ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దృష్ట్యా దీనిని వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఏడాది కాలంలో చేపట్టినటువంటి పాలన సంస్కరణలు, అలాగే తీసుకొచ్చినటువంటి మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసినటువంటి కృషిని సమీక్షించుకునేలాగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. అయితే వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటుగా ప్రభుత్వ లక్ష్యాలను, అలాగే ఎలా సాధించాలి, అభివృద్ధి విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టనుంది. అమరావతిలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు, ఎంపీలు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. కూటమి ఏడాది పాలనలో గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక పాలనకి సంబంధించి, అలాగే ఆర్థిక విధ్వంసాలని కూడా సరిచేస్తూ ప్రస్తుతం రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా నడిపిస్తున్న నేపథ్యంలో స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యాలతోటి ఏవైతే విజన్ స్వర్ణాంధ్ర 2047 పేరుతోటి ముందుకు వెళ్తున్నారో దీనికి సంబంధించినటువంటి అన్ని సమీక్షలను కూడా ఈ ఏడాది కాలంలో నిర్వహించినటువంటి వాటిపైన సుదీర్ఘమైనటువంటి సమావేశంలో చర్చిస్తారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాజధాని నిర్మాణానికి సంబంధించి, అలాగే ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడానికి సంబంధించినటువంటి విషయంలో ఈ చర్చ జరగబోతోంది. అలాగే భవిష్యత్ లక్ష్యాలపైన కూడా ప్రధానంగా చర్చ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి జిల్లాల వారీగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే చోట కూర్చునేలాగా ఏర్పాట్లు అయితే చేపట్టారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో అంటే ప్రణాళికలు ఈ ఏడాదిలో చేసినటువంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటుగా కొన్ని శాఖల వారీగా కొన్ని ప్రశ్నలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులను అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి లిస్ట్ ని కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి.